హలో అందరికీ. ఇంట్లో కొబ్బరి ముక్కలున్నాయి, ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే కొబ్బరి మిఠాయి చేద్దామని అనుకున్నాను. ఈ కప్పుతో కొబ్బరి ముక్కలు తీసుకున్నాను, అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లాన్ని ముందు పొయ్యి మీద పెట్టేసి వాటర్ వేసి కరిగించేసి అందులో ఇసుకైనా డస్ట్ అయినా ఉంటే పోతుందని వడకట్టేశాను. మళ్ళీ ఆ బెల్లం నీటిని పొయ్యి మీద పెట్టి కొబ్బరి ముక్కలు బెల్లం కలిపి మరిగించేసి కొంచెం లేతగా పాకం వచ్చినాక ప్లేట్కి నెయ్యి రాసుకొని ప్లేట్లో పోసేసాను. చక్కీలా వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ అనుకున్నదోటి అయినదోటి. బెల్లం చెక్కీ అయితే రాలేదు. అంటే పాకం సరిపోలేదేమో అని చెప్పి మళ్ళీ పొయ్యి మీద పెట్టి దాన్ని చాలా తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించేసాము. ఎలా అంటే బెల్లం పాకం వాటర్లో వేస్తే ఉండకడుతుందనమాట గట్టిగాను. అలా అయ్యేంత వరకు ఉడకపెట్టేశాను. అది మళ్ళీ ప్లేట్లో వేసి చల్లారినాక వస్తుందేమో అని చూసాము, అయినా రాలేదు. ఈసారి కూడాను ఈవినింగ్ అంతా చూసాము, నైట్ అంతా చూసాము, పొద్దున్నకు వస్తుందేమో గట్టయితే అని చెప్తే రాలేదు. ఫెయిల్ అయ్యింది ఫస్ట్ టైము. అంటే బెల్లం చెక్కి చేయడము ఎందుకు, పంచదార చెక్కి చేయొచ్చు కదా అనుకున్నాము. కాకపోతే బెల్లం చెక్కి టేస్ట్ చాలా బాగుంది పంచదార చెక్కి కన్నా. చూడడానికి తినడానికి కూడాను హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పి అలా ట్రై చేసామన్నమాట. చెక్కి అయితే రాలేదు, కానీ టేస్ట్ అయితే బాగుంది. మా పండు తిన్నది, టేస్ట్ అయితే చాలా బాగుందమ్మా, గట్టిగా రాలేదని ఫీల్ అవ్వకు అని చెప్పింది అనమాట నవ్వుతూ. ఇదేమో డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి హనీలో మిక్స్ చేసి తింటారు కదా, అలా ఉంది. టేస్ట్ చాలా బాగుందని చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.